look at you and it's easy to see you are that someone I've been. Hello all, welcome back to my channel Arha vlog. So this video is all about those who got tired of doing work and who want instant energy within a snap of time. They want to restart their work, then this video is really gonna work out for them, and trust me, you gonna thank me later on. Now take handful of grapes. సో ఈ గ్రేప్స్ ఎందుకు తీసుకున్నానో మీకు చూపిస్తాను లేటర్ ఆన్. నీట్గా సాల్ట్ వెనిగర్ వేసి మరి వాష్ చేసుకోవాలి, బికాస్ ఈ బ్లాక్ గ్రేప్స్ ఆర్ గ్రీన్ గ్రేప్స్ ఐ డోంట్ నో, బట్ ఈ గ్రేప్స్ మొత్తానికైతే గ్రేప్స్కి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. సో అది మాత్రం నాకు ఐడియా ఉంది. ఆ కెమికల్ మొత్తం పోవాలి అని అంటే మనం 1-2 సార్లు కాదు, 3-4 సార్లు వాష్ చేసినా తప్పేం లేదు. సో నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టాలి. నేను జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్లో జ్యూసర్ యూజ్ చేస్తున్నాను, బికాస్ దట్ ఈస్ అ ఈజీ అండ్ కన్వీనియంట్ ప్రాసెస్. మనకి ఆ గుజ్జు అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. బట్ ఈ స్లో జ్యూసర్తో ప్రాబ్లం ఏంటనంటే ఇవన్నీ అసెంబుల్ చేసుకోవాలి. అసెంబుల్ చేసుకునే టైంలో స్ట్రగుల్ ఉంటుంది కదా, అంటే చెప్పలేము. అసెంబుల్ చేసుకునే టైంలో కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంటుంది, ప్లస్ దాన్ని వాష్ చేసుకోవడంలో ఇంకా. సో పార్ట్స్గా పోస్ట్ మార్టం చేసినట్టు అన్ని పార్ట్లు విడదీసి మరీ వాష్ చేసుకోవాలి, డ్రై చేసుకోవాలి, మళ్ళీ అసెంబుల్ చేసుకోవాలి. సో ఈ స్లో జ్యూసెస్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో జ్యూస్ ఎక్కువగా వస్తుంది, ఫైబర్ కంటెంట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అండ్ ప్లస్ న్యూట్రిషన్ వాల్యూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనేసి ఒక రీజన్ అంతే. సో మనకి ఏదైనా మంచిగా క్వాలిటీగా కావాలి అంటే ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, కష్టపడాలి. కష్టం లేకుండా అంత ఈజీగా ఏం రాదు కదా. సో నేను ఈ వీడియో కట్ చేయకుండా ఎందుకు అలాగే పెట్టాను అంటే జస్ట్ వాచ్ ఇట్, అంటే మీకు కూడా తెలియాలి కదా వీడియో వెనకాల కష్టం ఏంటో అనేసి, అందుకే నేను అలాగే ఉంచాను. సో ఇప్పుడు నేను మీకు ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ వెనకాల ఉన్న స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ ఇది నేను ఎలా కనుక్కున్నాను కూడా చెప్తాను. ఒకరోజు నేను చాలా సిక్ అయి ఉండే, కంటిన్యూస్గా వామిటింగ్స్ అయ్యాయి, వామిటింగ్ సెన్సేషన్తో చాలా బాధపడుతున్నాను, అండ్ సివియర్గా హెడేక్ కూడా ఉండే. సో అందువల్ల నేను ఏం వంట చేయలేదు అండ్ ఏం తినాలనిపించలేదు నాకు. ఏదన్నా లైక్ వామిటింగ్ సెన్సేషన్ తగ్గాలి అండ్ నార్మలైజ్ అవ్వాలి అని చూస్తే నాకు అందుబాటులో గ్రేప్స్ అయితే కనిపించాయి. అప్పుడు ఆ టైంలో ఎందుకు ఆ గ్రేప్స్ జ్యూస్ తాగాలనిపించింది. సో నేను వెళ్ళి జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాను, కానీ తాగితే చాలా పుల్లగా ఉండే. సో దీన్ని నేను బ్యాలెన్స్ చేయాలని అంటే షుగర్ యాడ్ చేసుకోవాలి. సో షుగర్ వేసుకుందాం వెళ్తే అప్పుడు కిచెన్లో షుగర్ అయిపోయింది. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏం వేయాలి, ఈ ఒక పుల్లదనం పోవాలి అని అంటే నాకు జాగ్రీ అనిపించింది కిచెన్లో, అంటే బెల్లం పౌడర్. నేను ఎప్పుడూ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను జాగ్రీ పౌడర్, బికాస్ నేను టీ కాచుకునేటప్పుడు షుగర్ అస్సలు వేయను, బెల్లమే వేసుకొని టీ తాగుతాను. అండ్ ఈ జాగ్రీ పౌడర్ నేను సాత్విక్ మూమెంట్ చూసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక సత్వప్రధాన్ వెబ్సైట్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకుంటాను రెగ్యులర్గా. సో ఏం చేశానంటే ఆ జ్యూస్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అవ్వాలి, టేస్ట్ బాగా తాగేలాగా ఉండాలి అనేసి. వేసుకొని తాగే వరకు బిలీవ్ మీ అసలు నేను ఏ రేంజ్లో సిక్ అయి ఉన్నానంటే నేను మాటల్లో చెప్పలేను. అది తాగగానే నాకు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది. అసలు మామూలుగా నేను చెప్పలేను, ఏదో ఓఆర్ఎస్ తాగితే ఎలా ఎనర్జీస్ వస్తాయో అలా. సో చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాను, వామిటింగ్ సెన్సేషన్ మొత్తం తగ్గిపోయింది. అండ్ లేచి మళ్ళీ మా ఆయన ఫిష్ తెస్తే ఆ రోజు ఫిష్ కర్రీ కూడా వండాను, అంత ఎనర్జీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే నాకు అనిపించింది ఇదేదో ఎక్స్పెరిమెంట్ బాగానే ఉంది, అంటే ఇందులో బెల్లం యాడ్ చేసుకునే వరకు ఇంత ఎనర్జీని ఇస్తుందా అనేసి. అందుకే ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియో తీసి మీకైతే పెడుతున్నాను. ఎప్పుడు కానీ మీకు
వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు, చాలా లోగా ఫీల్ అయినప్పుడు ఈ జ్యూస్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా తాగండి. సో ఈ వీడియో మీకు వర్త్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.